సో డాక్టర్ గారు ఇంకొకటి, ఈ ప్లాస్టిక్ వినియోగానికి క్యాన్సర్‌కు ఏమన్నా సంబంధం ఉందా? మనం తినే పదార్థాలు వేడిగా ప్లాస్టిక్ బాటిల్‌లో గాని, ప్లాస్టిక్ సంచుల్లో గాని ఉంటే అది క్యాన్సర్ కారకమా? స్టడీస్ ఏం చెప్తున్నాయి? చాలా స్టడీస్ దీనికి ప్రోస్ అండ్ యాంటీ కూడా ఉన్నాయి. అంటే డెఫినెటివ్‌గా ఈ ప్లాస్టిక్ వలన వచ్చింది అనేటువంటి ప్రూఫ్ లేదు. బట్ దేర్ ఈస్ సమ్ ఎవిడెన్స్ టు సే ప్లాస్టిక్ ఈస్ కార్సినోజన్. దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు ఈవెన్ ఎండలో చాలాసేపు కూర్చుని కార్లో కూర్చుని మీరు కూల్ అవ్వకుండా ఉంటే ఆ కెమికల్స్ రిలీజ్ అయితే కూడా కార్సినోజన్ అని చెప్పి చాలా స్టడీస్ వచ్చాయి దాని గురించి కూడా. విండోస్ తెంచండి, కొంచెంసేపు ఆగండి, తర్వాత మీరు కూల్ అయిన తర్వాత ఫ్రెష్ ఎయిర్ వచ్చిన తర్వాతనే వెళ్ళండి అని చెప్పి కూడా మనం చాలాసార్లు దాని గురించి విని ఉంటున్నాం. అలాగే ప్లాస్టిక్ కప్స్ కానివ్వండి, ప్లాస్టిక్ బ్యాగ్స్లో టీ కాఫీలు తీసుకోవడం, దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సో ఒకటి, అయినంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది. దాంట్లో అనుమానమే లేదండి. సో కానీ ఏ ప్లాస్టిక్ ఎంత మోతాదు అనేది ఎవరు కూడా మెజర్ చేయలేం. ఐ థింక్ లెట్స్ నాట్ గో ఇన్ టు దట్ ఆస్పెక్ట్. కానీ ప్లాస్టిక్స్ని లేకుండా చూడాలనేది చాలా, దట్స్ వాట్ ఈజ్ సస్టైనబుల్ కదండి. కానీ ఎంతవరకు మనం ప్రాక్టీస్ చేయగలుగుతుంది చెప్పండి. చాలా వరకు కప్స్ కాడి నుంచి మొదలు పెట్టుకొని స్టిల్ వీఆర్ స్ట్రగలింగ్. వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి కెన్ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్ దేర్, మేబీ ఒక కొత్త ఇన్నోవేషన్ రావాలేమో ఇక్కడ. చాలా ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్కి మనం వాట్ ఈజ్ సో యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఈజీలీ రీప్లేసబుల్ అంటే మనకి ప్రస్తుతానికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చేతిలో కనబట్టలేదు. లేకపోతే వీడు అడాప్టెడ్ ఇట్ లాంగ్ ఎగో, రైట్? సో అంటే నేను అనేది ఇవన్నీ ఉన్నాయి ఒక ఎత్తు అయితే, మనకు ఆల్రెడీ తెలిసినవి కన్ఫర్మ్గా కార్సినోజన్స్ తెలిసినవినే మనం టచ్ చేయట్లేదు కదా. సో దీన్ని చేద్దాం. వీటికైనా ముఖ్యంగా ఆల్రెడీ నోన్ ఫ్యాక్టర్స్ని ఫస్ట్ అరికట్టేద్దాం పూర్తిగా.